హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఆందాన్. నేను సతీష్ మందుల. ఈరోజు మనం ఒక ఫిల్మ్ యాక్టర్ దగ్గర ఉన్నాం. సో సాధారణంగా సినిమాలకు పోవాలంటే అందరికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. తాతల బ్యాక్గ్రౌండ్, తండ్రుల బ్యాక్గ్రౌండ్, సో రిలేషన్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి సినిమాలోకి వెళ్ళడం జరుగుతుంది. సో సినిమా ఫీల్డ్ అనేది కూడా అక్కడికి ఎంట్రీ అవ్వాలంటే సాధారణ విషయం కాదు. సో అవన్నీ ఛేదించి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలో అడుగుపెట్టి ఇప్పుడు ఒక సాధారణ సైడ్ క్యారెక్టర్ నుండి ఒక ఆర్టిస్ట్ నుండి ఈరోజు ఒక సినిమాకి ఫైట్ కంపోజ్ చేసినటువంటి వ్యక్తి రింగ్ సాయితేజ. ప్రస్తుతం రింగ్ సాయితేజతో ఉంది. సో మరిన్ని విషయాలు ఆయన తెలుసుకున్నాం. ఎట్లా వచ్చింది సినిమా? నమస్తే సాయితేజ. నమస్తే అన్న. సో ఎట్లా ముందుగా నేను చెప్పినట్టు ఫిలిం లోకి రావాలంటే చాలా బ్యాక్గ్రౌండ్ కావాలి. సో ఏదో ఒక వాళ్ళ ఇంతోటి వస్తుంటారు. సో మీ ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను ప్రొఫైల్ చెక్ చేస్తే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు ఆ సినిమాలోకి వెళ్ళడం జరిగింది. ఎట్లా పోయారు అసలు సినిమా పైన ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చేది? ఎక్కడ అంటే తెలంగాణ మాది. తెలంగాణ సూర్యాపేట డిస్ట్రిక్ట్ మాది. సో విలేజ్ వచ్చేసి జాజిరెడ్డిగూడెం అని మండలం మాది. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు కనిపించాలి, ఫైట్స్ చేయాలి, ఆ హీరో పక్కన యాక్టింగ్ చేయాలి, ఏదో ఒకటి మనకంటూ గుర్తింపు రావాలి, మనకు 100 మందిలో కూడా ఒక స్పెషల్ గా ఉండాలి, ఒక 10 మంది మనకు గుర్తుపట్టాలి అని చాలా చిన్నప్పటి నుంచి ఉంటుండే నాకు. సో అందుకనే కొంచెం 10th వరకు విలేజ్ లో చదువుకున్నాం మేము, జెడ్పిహెచ్ఎస్ స్కూల్ జాజిరెడ్డిగూడెం. సో ఇంటర్ వచ్చేసి నాది కాలేజ్ నాజన్ సాగర్ లో చదువుకున్నాం. సీట్ వచ్చింది అక్కడ, ఎంజేపీ గురుకుల పాఠశాల అని, అక్కడ సీట్ వచ్చింది కాలేజ్. డిగ్రీ వచ్చి సూర్యాపేట వేసిన తర్వాత హైదరాబాద్ వచ్చేసిన. ఇట్లయితే కాదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మనకంటూ ఏదో ఒకటి ఉండాలి, సో నన్ను గుర్తుపట్టాలి, సినిమాలకు పోవాలి అంటే కళ్ళు చిన్న ఉన్న మాత్రం చిన్న కళ్ళు అయితే కనలేము కదా, అట్లని నాకు ఇట్లా ఉంటుండే అనమాట. సినిమా పోవాలని చెప్పేసి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చినాక నేను అన్నపూర్ణ స్టూడియో ఎక్కడుందో నాకు తెలియదు. అప్పుడు నా గూగుల్ మ్యాప్ కూడా అంత ఎట్లా యూజ్ చేయాలి కూడా తెలియదు. ఎంతసేపు నా యూట్యూబ్ ఓపెన్ చేసి పాటలు వినడం తప్ప నాకు అంతా లేకుండే. ఎట్లా అని చెప్పి చూస్తున్నప్పుడు ఒక అన్న పరిచయం అయ్యి ఇట్లా ఉంటది అక్కడ కృష్ణనగర్లో చాలా మంది వెయిట్ చేస్తుంటారు, తీసుకెళ్ళి మార్నింగ్ 5 గంటలు వెళ్తే తీసుకెళ్తాను నిన్ను కూడా అని చెప్పి రెడీ అయిపోతే అక్కడ అందరిని సెలెక్ట్ చేసి, అప్పుడు నేను చాలా బక్కగా ఉండే, సో అంతేం ఉండకపోయేది. సో అందరినీ ఒక 50 మందిని తీసుకెళ్ళారు, నన్ను ఒక్కని పక్కన పెట్టేస్తారు. నన్ను ఎందుకంటే నువ్వు హైట్ లేవు, సో బక్కగా ఉన్నావు, అంత కలరింగ్ ఏం లేదు, నెక్స్ట్ టైం చూద్దాంలే అమ్మా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోమన్నారు. సో మళ్ళీ అప్పుడు ర్యాపిడ్ బుక్ చేసుకుని వచ్చా. రిటర్న్ వెళ్దామంటే చాలా అమౌంట్ లేకుండే. సో మళ్ళీ 5కి వచ్చినాం కదా, బస్సు స్టార్ట్ కావు కదా, 6:37 వరకు అప్పుడు వెయిట్ చేసి కృష్ణనగర్ లో కూర్చొని రోడ్డు మీద ఆ బస్సు వచ్చినాక అప్పుడు మళ్ళీ నేను ఆచారంలో ఉంటుండే. ఆచారంకి వెళ్ళి ఫస్ట్ అంటే మీరు సైడ్ యాక్టర్ గా ఫస్ట్ చేసినటువంటి ఆర్టిస్ట్ గా ఫస్ట్ చేసినటువంటి మూవీ, ఫస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య చేసిన. వాల్తేరు వీరయ్య చిరంజీవి సార్ చూసాను. ఫస్ట్ టైం నా లైఫ్ లో అంత పెద్ద హీరోని చూడడం. నేను సార్ని కంటిన్యూస్ 1 hour ఇట్లా చూసుకుంటే ఇట్లా గిచ్చుకుంటున్నాను నేను, అంటే నిజమా కాదని. ఎందుకంటే అంత పెద్ద హీరో, ఆయన సినిమాలు చూసుకుంటే పెరిగిన అదంతా, ఏ సార్ నిజంగా నా ముందు ఉన్నాడా లేకపోతే కలగంటున్నా అంటే ఎక్కడి నుంచో విలేజ్ నుంచి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఆయన సార్ని చూడడం అంటే చాలా ఇదైపోయినా, కళ్ళంగా వాటర్ కూడా వచ్చేసాను. కానీ ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్ నేను మెగాస్టార్ సార్కి. అంటే మామూలుగా వాళ్ళదేరు వేరే, ఇప్పుడు చిరంజీవి చూసినాం అంటే దాంట్లో పరిచయాలు ఎట్లుంటాయి? ఇప్పుడు సాధారణ కొంతమంది ఏమంటారంటే ఆ ఫీల్డ్ లోకి రావడానికి చాలా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు వేరు, కానీ కొంతమంది అలా పోయి రిస్క్ ఎందుకు అని చెప్పి చాలా మంది అంటుంటారు. సో మీరు అక్కడ ఫేస్ చేసినటువంటి రిస్క్ ఏంటి? లైఫ్ లో ప్రతి ఒక్కరు రిస్క్ ఉంటుంది అన్న, రిస్క్ లేకపోతే ఏముండదు. అన్ని దాటుకుంటూ పోతేనే కదా అన్న ఏదైనా సక్సెస్ అయ్యేది. మన ఏది అంత ఈజీగా రాదు కదా, అన్ని అయితేనే ఉంటాయి, చీదరించుకుంటారు, తిడుతుంటారు, చేస్తుంటారు కదా, అన్ని అయినా అన్న చెప్పినా కదా. ఫస్ట్ మన మూవీలో అందరిని తీసుకెళ్ళి నన్ను ఒకరిని పక్కన పెట్టేస్తారు, ఎందుకంటే హైట్ లేవాలి లేదు చూద్దాం నెక్స్ట్ టైం అన్నట్టు అట్లా చాలా అయిపోయినాయి అనమాట. తర్వాత సెటిల్ పోతారు కదా, ఇప్పుడు వాళ్ళదేరు వీరే దాంట్లో చేసిన దాంట్లో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? వాళ్ళదేరు వీరే చాలా బాగుంది అన్న. కాబట్టి నేను ఉన్నది జూనియర్ ఆర్టిస్ట్ చేసిన, అంటే ఒక 55 members గ్రూప్ లో ఉంటాం మేము. సో ఎక్కడ ఉంటాం నాకు తెలియదు, అది నేను లోపల కనిపించాను బ్యాక్గ్రౌండ్ లో చూసా. సార్ అనేది చూసాను, చిరంజీవి సార్ ఆయన ఫైట్స్ చేస్తుంటే కూడా అప్పుడు అనిపించింది మెగాస్టార్ ఊకనే మెగాస్టార్ కాలేరు, ఇన్ని ఫైట్స్ చేసి సార్ డూబు లేకుండా ఆయన ఫైట్స్ చేసుకుంటా బాగుంది. అది అల్యూమినియం ఫ్యాక్టరీ అయింది షూటింగ్. అది
తర్వాత అంటే తర్వాత వాళ్ళ వేరే తర్వాత మళ్ళీ వేరే సినిమాలలో ఏమైనా సైడ్ యాక్టర్ చేసిన అది కొన్ని సినిమాలు చేసిన కోట బొమ్మలు అని ఒక సినిమా చేసిన. సో దాంట్లో ఎడిటింగ్ లో కట్ అయిపోయినా. ఏం లేదు, ఒక అంటే ఒక శవం కాలిపోయి ఉంటది. సో అక్కడ మురళీకృష్ణ సార్ సంథింగ్ సార్ వస్తారు, ఆ సీన్ లో ఉన్నాము, కాకపోతే ఎడిటింగ్ లో లేదు, తీసేసిన. ఇప్పుడు ఒక రెక్కి అని ఒక మూవీ చేస్తున్నా. సో ఇప్పుడు ఆహా జీలో స్ట్రీమ్ అవుతుంది. దానిలో జస్ట్ బ్యాక్గ్రౌండ్ గా ఉన్న జస్ట్ కనిపిస్తుంది, అది కూడా మనం పాస్ చేస్తే అప్పుడు కనిపిస్తాం అనమాట స్టాప్ చేసి చూస్తే. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే అన్న, ఫ్రైడే మూవీలో ఫ్రైడే మూవీ చేస్తున్నా. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లా మూవీ అంటే కొంతమంది మ్యూజిక్ ఫ్యాషన్ తోటి వస్తారు, కొంతమంది ఇంకా హీరో ఫ్యాషన్ తోటి వస్తారు. సో ఎవరికి వారు డిఫరెంట్ కేటగిరీస్ తో వస్తారు. సో మీరు ఏ కేటగిరీతో మూవీలో అనిపిస్తుంది? అంటే ఏ అంబిషన్ తో హీరో అవ్వాలని వచ్చినారా, లేకపోతే కొంతమంది విలన్ కి సెట్ అవ్వాలంటే విలన్ చేయాలనే ఫ్యాషన్ ఉంటుంది, కొంతమంది కామెడియన్స్ ఉంటారు. సో మనం లైక్ కొంతమంది చూస్తుంటాం కదా. సో నువ్వు అట్లా ఏ ఫ్యాషన్ తో మూవీలోకి రావాలనిపిస్తుంది? ఇదే ఫైట్ మాస్టర్ కావాలని వచ్చాను. ఫైట్స్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పటి కర్రసాము అవి వేసుకోవడం తిరిగిన, నాకు ఫైట్స్ అంటే చాలా ఇష్టం. సో ఫైట్ మాస్టర్ కావాలని వచ్చినా కానీ తర్వాత మనం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత లేదు, పైసలు కట్టే సిచ్యువేషన్ లేదాక నేను జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళి మళ్ళీ వచ్చేసాను నేను. సో ఇప్పుడు ఫ్రైడే మూవీకి ఫైట్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నారు, ఫైట్ కంపోజ్ చేశాను. సో అంటే ఇప్పుడు చెప్తున్నారు చేయడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి ఆ ట్రైనింగ్ మొత్తం ఇప్పుడు ఫైట్ మాస్టర్ అంటే సంథింగ్ కొన్ని అంటే తీసుకోవాల్సి వస్తాయి, ట్రైనింగ్స్ అవి తీసుకోవాల్సి వస్తాయి. సో అవి ఎక్కడ తీసుకున్నాను? యాక్చువల్లీ ఇప్పుడు క్లాస్ కి వెళ్ళాలంటే పైసలు అయితే ఏం లేకుండా అన్న, ఎందుకంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత ఏం లేదు. సో నేను జాబ్ చేసుకుంటూ నేను కేఎఫ్సీ వేసేది, కేఎఫ్సీ నాచారం స్పార్ లా కేఎఫ్సీ ఉండదు, కేఎఫ్సీ లో క్యాషియర్ చేసిన. సో నాకు వచ్చే అమౌంట్ లో సగం ఇంటికి పంపించేది, మళ్ళీ సగం రూమ్ రెంట్లు అవి కట్టుకునేది నేను. సో మన క్లాస్ కి వెళ్ళాలంటే ఈజీగా 10,000 8,000 లోపు ఉండేది. జిమ్నాస్టిక్స్ క్లాస్ కానీ లేకపోతే ఇవి మార్షల్ ఆర్ట్స్ కానీ వెళ్ళాలంటే పైసలు ఏం చేసినా ఆన్లైన్ ఉంటాయి కదా. సో ఆన్లైన్ లో ట్యూటోరియల్స్ చూసుకొని నేను ప్రాక్టీస్ చేసుకునేటోని. జిమ్నాస్టిక్స్ క్లాస్ కి ఫీజు కట్టిన, జస్ట్ 2-3 days పోయినా, ఎక్కువ పోలేదు, జస్ట్ 2-3 days వెళ్ళిన జిమ్నాస్టిక్స్ కి. తర్వాత సడన్ గా మా ఇంటి నుంచి కాల్ వచ్చి ఇట్లా ఇది కొంచెం పరిస్థితి బాగాలేదు, పైసలు అవసరం ఉన్నాయి చెప్తే అది కూడా సగం అమౌంట్ రీపే చేసారు వాళ్ళు, ఆ అమౌంట్ ఇంటికి పంపించేసారు. సో ఇప్పుడు వాళ్ళ వేరేలో చేసినామని చెప్పేసి అన్నారు. వాళ్ళ వేరేలో మీరు చూసుకున్నారా, మిమ్మల్ని మీరు చూసుకున్న ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? లేదన్న, మూవీలో నేను కనిపించలేదు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నా అంతే, జస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. కాకపోతే నేను నా లైఫ్ లో అంత పెద్ద హీరో చూడడం ఫస్ట్ టైం, చిరంజీవి సార్ చూడడం ఫస్ట్ టైం, అది అంతే. మొత్తం ఇప్పుడు ఫ్రైడే మూవీలో చేస్తుండే, ఫ్రైడే మూవీలో కంప్లీట్ గా ఫ్రైడే మూవీలో చేస్తుండే. సో అంటే కొంతమంది ఊర్లలో కూడా అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు కాబట్టి ఈ ఫిల్మ్ వైపు రావాలంటే పేరెంట్స్ ఊర్లలో కూడా సపోర్టింగ్ ఉండదు, ఏముండదు, దాంట్లో వస్తుందో రాదు, చాలా రోజులు వెయిట్ చేయాలి. అంటే మనం ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలంటే, మెయిన్ స్ట్రీమ్ లోకి రావాలంటే చాలా టైం వేస్ట్ చేయాలి ఉంటది. సో ఎందుకు ఇదంతా అవసరమా అని కూడా మీ ఫ్యామిలీ నుండి ఏం రాలేదు ప్రెజర్స్? వచ్చినాను, మా డాడీ మమ్మీ మస్తు తిట్టినాను, ఏదో ఒక డ్యూటీ చేసుకోక ఎందుకు అవసరం మనకి సినిమాలు, మనకి ఎవరున్నారు తెలిసిన వాళ్ళు ఉంటే మనం తీసుకొచ్చి చూపిస్తారు చేపిస్తారు, కానీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నువ్వు ఉన్నది ఒక్కను, ఏదో డ్యూటీ చేసుకుంటే అయిపోతుంది కదా, ఇట్లుంటే పిల్లని ఎవరు ఇస్తారు, పెళ్లి ఎవరు చేస్తారు, డ్యూటీ ఏం చేయకపోతే సినిమాలు అంటే దానివల్ల ఏమొస్తుంది నీకు చెప్పు, అర్థం కాదు అని చెప్పాను. ఆయన మన ఊరి నుంచి ఎవడన్నా ఉన్నాడా, ఎవరు లేరు కదా, ఉంటే సరే వాళ్ళు వెళ్ళి అమ్మ వీళ్ళు వెళ్తారేమో అనుకుంటాం, కానీ ఎవరు లేనప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అనవసరంగా లైఫ్ స్పాయిల్ చేసుకోకు, చాలా మంది రోడ్ల మీద దొరుకుతారు పిచ్చోళ్ళే ఈ సినిమాల కోసం, నువ్వు అట్లా చేసుకోవద్దు అని చెప్పి చెప్పిన. సో ఎట్లా ఉన్నాయి అంటే మూవీలో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు, సో ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, ఎంతవరకు మీకు పెద్ద హీరోలు అనుకునే వాళ్ళు ఎవరైతే మీకు ఎంతమంది వాళ్ళతో మీకు కొలాబరేట్? అంత తెలిసిన పెద్ద ఎవరేం లేరన్న, కాకపోతే మనకు డైరెక్టర్ ఈశ్వర్ అన్న బాగా క్లోజ్ నాకు. సో ఆయన ద్వారా ఇప్పుడు ఫ్రైడే మూవీ చేస్తుండే అంతే. అంటే ఇప్పుడు మామూలుగా సైడ్ యాక్టర్స్ కూడా కొంతమంది కామెడియన్స్ ఉంటారు, తెలుసు, సింగర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఏమన్నా ఉన్నారు? బల్వీర్ అన్న తెలుసు, బల్వీర్ సింగ్ అన్న. సో జబర్దస్త్ లేస్తుంది, సో అన్న వర్షం అంతే. సో ఫ్రైడే మూవీకి వద్దాం. ఫ్రైడే మూవీ అనేది అంటే ఎక్కడ తీసినారు, ఎవరు దాని డైరెక్టర్? ఫ్రైడే మూవీ డైరెక్టర్ ఈశ్వర్ బాబు ధూల్పొడి, సో అన్న పేరు ఈశ్వర్. సో బాగా క్లోజ్ నాకు అన్నమాట. ఎట్లా క్లోజ్ అంటే అది కూడా చెప్తా.
నేను రెస్టారెంట్ లో క్యాషియర్ చేసిన, KFC నుంచి మళ్ళీ వేరే రెస్టారెంట్ కి వచ్చేసిన, ఆ శాలరీ తక్కువ ఇస్తారని. అయితే అప్పుడు సడన్ గా వచ్చిన్నాడు. సో సినిమాలో మన ఈజీగా గుర్తుపడుతుంది, ఎందుకంటే వాళ్ళ హెయిర్ స్టైల్, వాళ్ళ గ్లాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటారు వాళ్ళు కొంచెం. సో తినడానికి వచ్చి నేను క్యాషియర్ కౌంటర్ లో ఉన్నా. సో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు శకలక శంకర్ అన్న మూవీ అవుతుంది. సో డ్రోన్ షాట్ ఇట్లా రావాలి, సో VFX ఇట్లా ఉండాలి, సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వీళ్ళందరూ ఇట్లా రావాలని మాట్లాడుకుంటారు. అరే మాట్లాడుకుంటారు ఏంది అని చెప్పేసి అడుగుదాం అనుకో, వాళ్ళు తొందరగా తినేసి వెళ్ళిపోయారు. సరేలే మనకు అదృష్టం లేదులే అన్నట్టు లైట్ తీసుకున్నా. ఆ అమ్మాయి ఎవరైతే ఉంటో టేబుల్ క్లీన్ చేసా, వాళ్ళు క్లీన్ చేస్తుంటే ఒక స్క్రిప్ట్ మర్చిపోయారు. అది సార్ ఇక్కడ ఏదో ఉంది సార్, ఇక్కడ బుక్ వాళ్ళు మర్చిపోయారు అన్నారు. ఒకసారి ఏమని చూసే వరకు మొత్తం సినిమా స్క్రిప్ట్ మొత్తం అక్కడ ఉన్నది అనమాట. అరే మర్చిపోయారు అని చెప్పేసి అనుకోవడానికి మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చేసారు. మర్చిపోయినాం అని చెప్పి, అంటే ఫోన్ కూడా అక్కడనే ఉండదు, ఫోన్ కూడా మర్చిపోయారు. అంటే స్పీడ్ వెళ్ళిపోయారు వాళ్ళు. అన్న ఇట్లా సంగతి అన్న నాకు చాలా ఇంట్రెస్ట్ మూవీస్ అంటే, ఇట్లా నేను కరసాం చేసిన వీడియోస్ అన్ని చూపించుండే. ఓకే నీకు మంచి వర్క్ కూడా వచ్చి ఉంటుంది, ఓకే నీ నెంబర్ నేను కంపల్సరీ నీకు ఇన్ఫార్మ్ చేస్తా, అది అన్ని తొందర వెళ్ళిపోయాడు. నేను అనుకున్నా అందరు ఇట్లా ముచ్చట చెప్తారు, ఎవడు ఇస్తాడు మనకి, మన ఎవరు తెలుసు అని, జస్ట్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయాడు ఆయన, మనకి ఎందుకు ఇస్తాడు అనుకున్న కరెక్ట్ 6 days కాల్ వచ్చింది నాకు, కొత్త నెంబర్. నా నెంబర్ కూడా ఆయన తీసుకుని ఆయన నెంబర్ నాకు ఇవ్వలేదు, ఈశ్వర్ అన్న. ఆ నెంబర్ తీసుకుని కరెక్ట్ కాల్ వచ్చింది. ఎవరో కొత్త నెంబర్ అని ఫోన్ చేస్తే, బాబు నేను మొన్న వచ్చాను కదా, నేను నా పేరు ఈశ్వర్ డైరెక్ట్ అని, ఇట్లా శకలక శంకర్ సార్ మూవీ అవుతుంది ఇక్కడ ఇబ్రహంపట్నం సైడ్, నువ్వు వచ్చేసామా నీకు లొకేషన్ పెడదా అన్నాడు. అమ్మాయి సరేలే మూవీలో చేస్తున్నాం కదా అనుకున్నా. అంటే జస్ట్ మనం ఇంతకుముందు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినా కదా అన్న, మామూలుగా ఏదో 100 మంది నిలబెడతారో 50 మంది నిలబెడతారో, సరే ఏదైతే ఆయన చూస్తాం కదా, ఆయనతో ఒక ఫోటో అయితే చాలు మనకి అన్నట్టు ఉండే. కట్ చేస్తే శకలక శంకర్ అన్న పక్కనే క్యారెక్టర్ నాది, స్వామీజీ క్యారెక్టర్. నేను పటాస్ ప్రవీణ్ అని ఉంటాడు జబర్దస్త్ లో, ప్రవీణ్ నేను శంకర్ అని ఉన్నాం. సో పక్కన క్యారెక్టర్ ఇచ్చేసి నాకు ఒక 20 minutes అనుకుంటా క్యారెక్టర్ నాది. ఒక సాంగ్ లో ఉంటే ఒక డైలాగ్ కూడా ఉంది నాదే. సో అదే ఒకటి ఇచ్చిండు. ఓకే, దాంట్లో అంటే ఇప్పుడు కొంతమంది ఒక మనిషి సర్వే అవ్వాలంటే మనీ అనేది కంపల్సరీ నీడ్ కదా. సో నీకు ఫస్ట్ ఈ ఫిల్మ్ లో ఎంటర్ అయిన తర్వాత, ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నావు? ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ అన్న, జూనియర్ ఆర్టిస్ట్ కాకుండా ఉంటుంది అన్న, ఒక 1000 లోపు ఉంటుంది, 1700 పర్ డేకి అట్లా ఉంటుంది. సో నేను జస్ట్ ఒక చెప్పిన కదా, జస్ట్ ఒక 10 or 15, 12 మూవీస్ చేసిన జూనియర్ ఆర్టిస్ట్ గా. నాకు అనిపించింది ఇట్లా ఉంటే మనకి ఎప్పుడు గుర్తింపు వస్తుంది, 100 మంది 50 మందిలా, ఇట్లయితే కాదని చెప్పి నేను రాలే, మళ్ళీ వెళ్ళలేదు ఇండస్ట్రీ సైడ్ గా. సో మళ్ళీ జాబ్ చేసుకుంటున్నప్పుడు ఈశ్వర్ పరిచయం నాకు, అన్న ఇప్పుడు అన్నట్టు సంగతి అన్న ఇట్లా చేసిన, నేను ఒకసారి ఒక చిన్నది క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అంటే, సరే చెప్తా బాబు అని చెప్పి బాస్ మూవీకి చెప్పాను అనమాట. ఆ తర్వాత అయిపోయినాక మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది. సో మేము ఇద్దరం ఒక తల్లి పుట్టకపోయినా కూడా బాండింగ్ మా దగ్గర ఉన్నది. అన్నకి ఈశ్వర్ అంటే చాలా ఇష్టం నాకు. సో తర్వాత ఫ్రైడే మూవీ స్టార్ట్ చేసిండు. సో ఆ మూవీలో కూడా యాక్టింగ్ చేసిన, ఒక ఫైట్ కంపోజ్ చేసిన. సో దీనికి రెమ్యునరేషన్ వచ్చేసి 50,000 ఇచ్చాడు నాకు, ఫ్రైడేకి 50,000 ఇచ్చాడు. ఓకే, అంటే ఇప్పుడు దీంట్లో ఎవరు హీరోయిన్? హీరోయిన్ దియా మ్యామ్, హీరోయిన్ దియా మ్యామ్. హీరో వచ్చేసి రోషిత్ అనుకుంటా. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇది దసరాకి అయితే అన్న, దసరా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సో దసరా వరకు అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఈ ఫీల్డ్ కి సంబంధించి ఫిల్మ్ లో మీకు బాగా ఇష్టమైన యాక్టర్, హీరో లైక్ హీరోయిన్ అయినా? హీరో పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సార్ అంటే పిచ్చి. సార్ అని కాదు, అన్నయ్య, పవన్ కళ్యాణ్ అన్నయ్య, ఇంత పిచ్చి. ఇక ఆ బ్యానర్లకి పాలాభిషేకాలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, పిచ్చి. ఇక బట్టలు దింపుకున్నంత పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే. ఎందుకో తెలియదు కానీ చాలా ఇష్టం నాకు. హీరోయిన్ ఎవరు లేరన్నా, హీరోయిన్ అయితే ఎవరు లేరు. సో ఇప్పుడు ఫ్రైడే మూవీలో మీ హీరోయిన్ మీతో ఎట్లా ఆ సెట్ లో ఎట్లా బిహేవ్ చేసేది? మేడం చాలా ఫ్రీగా ఉంటారు అన్న. నేను హీరోయిన్ అని చెప్పేసి ఆమెకి ఇది ప్రౌడ్ కూడా ఉండదు. ప్రతి ఒక్కటి సెట్ లో ప్రతి ఒక్కరితో ఫ్రీగా ఉంటది. సో మేకప్ మ్యాన్ కానీ ఆర్టిస్ట్ కానీ ఎవరితో ఫ్రీగా ఉంటారు. చాలా మేడం చాలా హంబుల్ ఉంటారు. సో అందరికి మంచి రెస్పెక్ట్ ఇస్తుంది. నేను హీరోయిన్ కదా అది కదా ఇది కానీ ఏమి ఉండదు. సో తన ఎవరైతే అసిస్టెంట్ ఉంటారో మేడం వాళ్ళ అసిస్టెంట్, సో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా డ్రెస్సులు తీసుకుంటారు. మేడం మామూలుగా షాపింగ్కి వెళ్తారు, జూడియో ఇక్కడికి వెళ్ళినా కూడా వీని కూడా డ్రెస్సులు తీసుకుంటారు. అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు మేడంకి. సో వాళ్ళు కూడా ఒక తమ్ముడు లెక్క చూసుకుంటారు, మేము కూడా ఒక సిస్టర్ అయినా చూసుకుంటాం. హీరో కూడా పర్లేదు, బాగుంటారు, మంచిగా. వాళ్ళతోటి మనం వర్క్ చేస్తుంటే ఆ సెట్ లో మీకు ఎట్లా ఉండేది? బాగుంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టే అనిపిస్తుంది. సో బాగుంటుంది. హీరో కూడా మంచిగా ట్రీట్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు. ఎప్పుడైనా అంటే ప్రొడ్యూసర్స్ లైక్ బడ్జెట్ పెడుతుంటారు. సో
మీకు ఎప్పుడైనా అంటే మూవీలో కూడా వాళ్ళు బడ్జెట్ ఇంత పెడుతున్నాం అని కూడా ఏమన్నా మీకేమన్నా అట్లా మీ మధ్యలో ఏమన్నా అట్లా కమ్యూనికేషన్ ఎట్లా జరిగింది? అట్లేం ఉండదు అన్న, అందరు ప్రొడ్యూసర్లు వేరు, మా ప్రొడ్యూసర్ వేరన్న. చాలా మంచిగా సార్ అయితే. ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే చాలా అమౌంట్ పెట్టారు మూవీకి. అది ఎందుకంటే కొంచెం మూవీ అనేది వాళ్ళు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్. అవునవును, ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రెజర్స్ ఉంటారు. అరే మూవీ అట్లేస్తే బాగుండు, ఇట్లేస్తే బాగుండు, ఎట్లుంటుంది ఏందో. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ ఉంటారు కదన్న, సో సెట్ లా హీరోయిన్ ఉంటారు మేడం, దియా మ్యామ్ హీరోయిన్. సో దియా మ్యామ్ కానీ, సో ఎవరు ఆర్టిస్ట్ ఎవరున్నా కూడా అందరినీ పేరెట్ ఎవరిని పిలవడు, అమ్మానే పిలుస్తాడు. సో అమ్మ హీరోయిన్ అమ్మ చెప్పాడు, అమ్మ ఓకే అమ్మ చేద్దామమ్మా, సార్ ఇది లేదు నా కాస్ట్యూమ్ అంటే తెప్పిద్దామమ్మా, చేద్దామమ్మా. అమ్మ తప్ప దియా 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 గారు అసలు లేకుండదు. జస్ట్ అమ్మ. ఎవరైనా సరే జూనియర్ ఆర్టిస్ట్ లేడీస్ వస్తారు, సార్ మాకు ఇదే, ఓకే అమ్మ చేద్దామమ్మా. అమ్మ తప్ప లేదమ్మా అదమ్మా ఏమన్నాడు. ఓన్లీ అమ్మ, ఓన్లీ చాలా రెస్పెక్ట్ మాట్లాడతారు లేడీస్ తో సార్. సో లేడీస్ అని జెంట్స్ ఎవరితో మంచిగా మాట్లాడతారు. పేరు పెట్టేది పిలవాడు, దియా అని పిలవాడు, లేకపోతే ఈశ్వర్ ఎవరైనా పిలవాడు. ఈశ్వర్ అని డైరెక్టర్ అన్నట్టయితే కొంచెం ఒక కొడుకులెక్క చూసుకుంటాడు, ఇంకా ఫ్రీగా ఉంటాడు సార్ ప్రొడ్యూసర్. ఇప్పుడు దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు, ఒక డైలాగ్ చెప్తారా? వద్దన్న, డైలాగ్ ఉంటే వాళ్ళు ఇబ్బంది అయిపోతుంది. అంటే మామూలుగా కొంతమంది పవన్ కళ్యాణ్ ఇష్టం అని చెప్పేసి అన్నారు, పవన్ కళ్యాణ్ సంబంధించిన డైలాగ్ చెప్తారా? అది ఆయన చెప్తే బాగుంటుంది అన్న, మనం చెప్తే కమెడీ చేస్తుంటారు కదా. లైక్ డైలాగ్ కొంతమంది చెప్తుంటారు కదా, యాక్ట్ చేస్తుంటారు కదా, అట్లా అయితే మనం చెప్తారా? అంటే అభిమానం అంటున్నారు, వీర అభిమానం అంటున్నారు ఉంటాం కానీ ఎంత ఆయన చెప్తే బాగుంటది అన్న. అది మనం చెప్తే కొంచెం కామెడియన్ లాగా ఉంటది. అందుకే ఎంతసేపు పవన్ కళ్యాణ్ కి ఎంత డైలాగ్స్ అన్ని. సో ఇంకా ఫిల్మ్ లో ఫైట్ కాకుండా ఇంకా దేంట్లో ఏ రోల్ లో చేస్తారు? నాకు ఎక్కువ విలన్ రోల్ చేయడం చాలా ఇష్టం. సో విలన్స్ చేద్దామని వేరే ఒక మూవీ చేస్తున్నా. సో అదే ఈశ్వర్ అన్న వేరే ఒక మూవీ వస్తుంది ఫ్రైడే అయిపోగానే. సో దాంట్లో విలన్ గా చేస్తున్నా. సో అందుకనే హెయిర్ స్టైల్. సో నెక్స్ట్ మూవీ కోసం ప్లాన్ చేస్తున్నాం. ఇంకా వేరే మూవీలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నా. సో అట్లా అన్న కూడా బాడీ పెంచరా ఇట్లుంటే ఎట్లా అంటున్నా, జిమ్ కి వెళ్ళి కొంచెం వేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు బ్యాచిలర్ లేదన్న, పెళ్లి అయిపోయింది. లైఫ్ అంటే కొంతమందికి చాలా మంది బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుంటే ఫిల్మ్ యాక్టర్స్ కి కొంతమంది వెల్ సెటిల్డ్ ఉంటారు, అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమంది రిస్క్ చేసి ఉంటారు. సో మీ ఫ్యామిలీ ఎట్లా ఉంది? అంటే లైక్ మీ మ్యారీడ్ కాబట్టి ఎట్లా సపోర్ట్ ఉంటుంది ఇంట్లో మీకు? పర్లేదు అన్న, మంచిగా సపోర్ట్ ఉంటుంది. కాన్ఫిడెన్స్, ఏదో ఒకటి చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇంట్లో నాకు. చేస్తాను చేస్తావు చెయ్యి అన్నట్లుంటది, బాగుంటది. ఇంకా అంటే దీంట్లో విలన్ గా ఆల్రెడీ ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. సో ఇంకా ఎట్లా పోవాలనుకుంటున్నారు ఫీల్డ్ లో, ఇండస్ట్రీలో? ఏం లేదు, నాకంటే ఒక గుర్తింపు రావాలి. సో ఒకవేళ నేను రోడ్డు మీద బయట నిలబడ్డా ఒక 10 మంది గుర్తు కొట్టారు. అంటే ఫోటోలు ఇంత అవసరం నాకు, సీన్ నాకు అంత సీన్ లేదు కానీ జస్ట్ 10 మంది వీడు ఆ సినిమాలు ఉన్నారా అంటే గుర్తు కొడితే చాలు నాకు, అంతే. నాకంటే ఒక 10 మంది 100 మంది నాకంటే సపరేట్ గా గుర్తింపు ఉండాలి. అట్లా అదే నాకు కావాల్సింది.